హాయ్ అండి, మీ వంటలు రెడీ అవుతున్నాయా? నా వంట అయితే ఇప్పుడు రెడీ అవుతుంది. ఇదిగోండి, స్టవ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నా. దీన్ని అయితే పెట్టేసుకుంటున్నా. ఇవాళ సండే కదా, స్పెషల్గా లైట్గా పులావ్ లాగా చేసుకుంటున్నానండి. సింపుల్గా కొంచెం ఇంగ్రీడియంట్తో. ఇదిగోండి, నెయ్యి అయితే వేసేసుకొని నెయ్యితోనే చేసేస్తాను. ఓకే, నెయ్యి అయితే వేసేసుకున్నాను. పులావ్లో నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ ఎక్కువ శాతం. ఏదో లేనప్పుడు అంటే ఇంక వదిలేసే, ఇంట్లో ఉంది కాబట్టి. ఇదైతే మొన్న ఫంక్షన్కి అని తీసుకొచ్చాము. ఓపెన్ కూడా చేయలేదు అసలు. పులావ్ చేపిద్దామని వచ్చాము కానీ పులావ్ చేయకుండా ఒకటి మామూలు రైస్, మటన్, చికెన్, గోంగూర, సాంబార్తో అయితే పెట్టేసామండి ఆ రోజు భోజనాలు. ఓపెన్ చేయడానికి రావట్లేదు. ఓపెన్ చేసేసాను. అది దేంట్లో ఏమో వచ్చినాయో చూద్దాం. ఇదేమో బిర్యానీ ఆకు, ఇవన్నీ భలే పెట్టారండి గిన్నెల టైప్లో. ఇదేంటో దీని పేరు నాకు రాదులే. అన్ని గిన్నెల టైప్లో యాలకులు, గసగసాలు, జీలకర్ర, లవంగాయలు, టేస్టీ సాల్ట్ కూడా వేసారండి. మాడిపోతుంది. ఇదిగోండి, చెక్క, లవంగాయ, జీలకర్ర, ఇది ఏంటండి దీని పేరు నాకు రాదు. అది మొత్తం కలిపేసి వేసేస్తున్నారు దీంట్లో. ఆయిల్ వేడి. ఇవ్వండి ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసి జీడిపప్పు, ఇలా జీడిపప్పు వేసేద్దాం. అవి చూపిస్తా. ఇది ఆయిల్ పెట్టించింది, ఆయిల్లో పెట్టుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వద్దా. బిర్యానీ ఆకు ఒకటేసాను. ఇదేంటి ఫుడ్ కలర్ కూడా వచ్చినాడు. నేను ఇదేనండి ఫస్ట్. అది ఫంక్షన్ కోసం అయితే తెప్పించాను. మామూలుగా అయితే తెప్పించేది కాదు, ఇంట్లో మామూలుగా సింపుల్గా ఉన్న వాటితో చేస్తుంటాను. ఇదేంటిదండి, ఇది కూడా దీని పేరు కూడా నాకు రాదు. ఈ చెక్క, ఇవైతే పువ్వు, అదే బిర్యానీ పువ్వు అంటారా, అదైతే పువ్వు. అవి ఇవన్నీ వచ్చినాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఐటమ్స్. దీంతో 12 ఐటమ్స్ వచ్చినాయండి ఈ బాక్స్లో. ఈ బాక్స్ రేట్ వచ్చేసి 200 పడిందండి. యాలక్కాయలు, లవంగాలు, గసగసాలు, జాపత్రి, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, షాజీరా, పులావాకు, జాజికాయ, టేస్టింగ్ సాల్ట్ మొదలగునవి ఉన్నవన్నీ దీని మీద రాసి ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసినాయి. వాళ్ళైతే నేను ఇలా పొలం రెడీ చేసేసుకున్నా. ఎక్కువగా వేసేది లేదు. ఒక టమాటా, సగం టమాటా కోసాను కదా, అది కూడా వేసేస్తున్నా. పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసేసాను. ఇది కొంచెం ఫ్రై అయినిద్దాం. దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం. చేశాను అల్లం పేస్ట్ ఇప్పుడే వేసానండి, మిక్సీకి అయిపోయింది. అల్లం పేస్ట్ ఇంట్లో వేసి నేను ఇలా డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటాను. ఇదిగోండి, కొంచెం అండి కొంచెం దాంట్లో వేసేసి ఫ్రెష్ అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం, 1 స్పూను. ఇది మొత్తం మగ్గిచ్చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాం ఆయిల్లో. ఇవన్నీ వచ్చినాయండి కొంచెంగా. వీటితో పాటు
ఈ సీసా కూడా రాశాడు, బిర్యానీ సీసా అంట. ఇది కూడా రాశారు. ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవండి. ఈ బాక్స్లో వచ్చినాయి. నాకు ఇంట్లో ఉన్న వాటితో ఎలుగులు చేస్తున్నాను. ఈ తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇప్పుడైతే దీంట్లో పెట్టేస్తున్నాను. మీకు చూపిద్దామని తీసాను ఇందులో ఏమేమి వచ్చిందని. కానీ టాప్ చూడండి, ప్లాస్టిక్ డబ్బాలు చిన్న చిన్నవి తయారు చేసి దీంట్లో వేసేసి అన్నీ బల పెట్టారు. అన్నీ చదువుతాం. నేను పక్కకు పెట్టేస్తున్నాను, తర్వాత చదువుకుంటా. మొత్తం ఫ్రై అయి లేకపోతే ఏదైతే ఫ్రై అయిపోయినాయి. ఇదిగోండి, నేనైతే బియ్యం వేసేసుకుంటున్నాను. మామూలు రైస్తో చేస్తున్నానండి. రైస్ వేసేసి మేముంటే ముగ్గురమే కాబట్టి ఒక 5 గిద్దలు సుమారు అయితే బియ్యం వేసేసానండి. కొంచెం అమ్మ వాళ్ళకి కూడా పంపిద్దాం అనుకుని ఒకసారి కలబెడతాం. రైస్ మొత్తం ఒకసారి కలబెట్టుకుంటాం. నేనంటే ఇంతే సింపుల్గా చేస్తాను. నాకు హెవీగా చేయటం అయితే రాదు. బిర్యానీలు అందులో అవన్నీ వేసైతే నేను చేయను, నాకు కూడా నచ్చదు. అందుకనైతే అలాగే చేసుకుంటాం. జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేద్దాం. గరం మసాలా మొత్తం 3 వేసాం. అలాగే కొంచెం చిల్లీ పౌడర్, అదే కారం, లైట్గా పసుపు, తగినంత ఉప్పు, సరిపడంత ఉప్పు వేసేసి ఒకసారి కలబెట్టేస్తున్నాం. కలబెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేద్దామండి మూత పెట్టేసి. రైస్ అయితే ఇలాగా కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత వాటర్ అయితే వేసేస్తున్నానండి. వాటర్ అయితే ఈ చెమ్మతో రెండు చెమ్మలు పోసుకొని కొంచెం ఇంతవరకు ఉంటుంది. 2 చెమ్మలు వేసి ఇంతవరకు అంటే ఒక గిద్ద సుమారు 2 చెమ్మలు అదే 1/2 లీటర్ పట్టిద్దులండి. లీటర్ వాటర్, ఫుల్గా లీటర్ వాటర్ అయితే పోసేస్తున్నా, సరిపోతుంది పక్కగా. నేను వేసిన రైస్కి ఆ రైస్కి వాటర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఫైనల్గా అయితే కొత్తిమీర అవి లేవు కాబట్టి నా దగ్గర ఇదిగోండి కస్తూరి మేతి కొంచెం వేసేస్తాను. కస్తూరి మేతి కూడా ఒకసారి కలిపెట్టేసుకొని ఉప్పు కారం అవి మనకి సరిపోయిన లేదు చూసుకొని క్లోజ్ చేసేద్దాం మూత. సరిపోతుందండి, ఏమేయక్కర్లో క్లోజ్ చేసేసుకొని రైస్ ఉడికించేసుకుంటామే. ఫైనల్గా అయితే మన పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా చెప్పాను కదా పర్ఫెక్ట్గా వచ్చిద్దని. వాటర్ సరిపోయి ఇదిగోండి ఫుల్ సండే స్పెషల్గా పలావ్ కూడా రెడీ. రైస్ పొడిపొడలాడుతూ వచ్చేసింది. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేస్తాం. అయిపోయింది వేడిగా పలావ్ రైస్. మీ ఇంట్లో ఏం వంటలు చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే నేను పలావను పన్నీర్ కర్రీ అయితే ప్రిపరేషన్ చేశాను సండే స్పెషల్గా. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే. ఫస్ట్ మాట్లాడదాం అనుకుంటారండి పర్ఫెక్ట్గా, ఏంటో వీడియో ఆన్ చేయగానే ఏదో మాట్లాడదాం అనుకుంటే ఇంకోటి ఏదో మాట్లాడేస్తున్నాను.
ఈ తడబట్టు ఇంకా పోవట్లేదు నాకు. అది పోయిందాక ఇంతేనేమో. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నాకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, వేడివేడిగా ఇవాళ పలావ్ని ఎంజాయ్ చేద్దాం. బాయ్. హాయ్ అండి, మీ వంటలు అయిపోయినాయి? నా వంట అయితే అయిపోయింది. ఇవాళ ఏం స్పెషల్ అంటే సండే స్పెషల్ వచ్చేసి పలావ్ చేశాను, అలాగే గ్రేవీతో పన్నీర్ గ్రేవీ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చినాయి. రెండు కూడా సువాసన వెదజల్లుతున్నాయి అంటే నమ్మండి. ఇదిగోండి, దీపు బాబు ఈ స్మెల్కి అడిగేసాడు, పెట్టేసేమా నాకు, నేను తినే షాప్ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇవాళ షాప్ దగ్గర నేను లేట్గా వెళ్తాను, మధ్యాహ్నం వెళ్దామని. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమీ లేదండి, విడివిడిగా దేనికది షూట్ చేసి పెట్టాను. వీడియో అప్లోడ్ చేస్తాను, చూసి లైక్ కొట్టి షేర్ చేయండి. కానీ సింపుల్గా మనకున్న వాటితో, ఇంట్లో ఉన్న వాటితో అన్నిటితో నేనైతే ఇలా పన్నీర్ కర్రీ అయితే గ్రేవీతో చేసేసాను. చాలా బాగా వచ్చింది, అసలు టేస్ట్ కూడా సూపర్ అండి. దీపుకి అయితే పెట్టించేస్తున్నాను. మన పలావ్ పన్నీర్ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అబ్బా, చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి దీపుకి అయితే ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదిగో దీప్ తల్లి.